హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే సబ్జెక్ట్ ఈడిఏ ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్. ఇది డిగ్రీ వాళ్ళకి అండ్ బీటెక్ వాళ్ళకి ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ విత్ డేటా విజువలైజేషన్ అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉన్న పేపర్. అందులో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఈరోజు నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ అనేది మెయిన్ బేస్. మీరు ఏదైనా ఒక లేటెస్ట్ టెక్నాలజీ ఏదైనా తీసుకోండి, అంటే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే రోబోటిక్స్, ఏది తీసుకున్న డేటా సైన్స్ ఏది తీసుకున్నా మీకు ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈడిఏ అనేది మెయిన్ బేస్. అసలు ఈడిఏలో మనం ఏం చెయ్యాలి, ఈ వీటి మెయిన్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఈడిఏ అనేది ఎందుకు బేస్గా మనం చెప్తున్నామంటే ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఏదైనా టెక్నాలజీ యూజ్ చేస్తాం. సో ఆ ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మనం కొంత డేటాని కలెక్ట్ చేస్తాం, అవునా? జనరల్గా మనం ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లం నుంచి ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండాలి. మనకి నార్మల్గా మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్లో కూడా ఆ ప్రాబ్లమ్కి సంబంధించి డేటా ఇచ్చి దాని నుంచి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తారు. ఓకే, సో అలాంటి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం తీసుకున్న కలెక్టింగ్ డేటా ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ మనం ఏం చెప్పచ్చు, రా డేటా కింద చెప్పచ్చు. అంటే మనం ఇంకా దాన్ని ప్రాసెస్ చేయలేదు. రా డేటా తీసుకున్న తర్వాత ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ అంటే ఏంటంటే ఫస్ట్ డేటాని మనం ఎనలైజ్ చేస్తున్నాం. మనం తీసుకున్న డేటా, మన దగ్గర ఉన్న డేటాని మనం ఎనలైజ్ చేస్తున్నాం, ఎనాలిసిస్ చేస్తున్నాం. ఈ ఎనాలిసిస్ చేయటం వల్ల ఏమవుతుంది, డేటాలో ఉన్న ఏదైనా మిస్యూజ్ డేటా ఉన్నా, లేదా కరప్టెడ్ డేటా ఉన్నా, ఎక్కడైనా రాంగ్స్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా, ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డేటాలో ఐడెంటిఫై చేయగలుగుతాం బికాస్ ఆఫ్ ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్. వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నామో దానికి సంబంధించిన డేటాని మనం నీట్గా క్లీన్ చేసుకోగలుగుతాం. అంటే దాన్ని నీట్గా ప్రాపర్గా సెట్ చేసుకుంటాం. వన్స్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎనాలిసిస్ అనేది ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. అలానే ఫస్ట్ ఈడిఏలో మనం ఫస్ట్ తీసుకున్న ప్రాబ్లం నుంచి లాస్ట్ మనం ఫైనల్గా ఒక మోడల్ సెలెక్ట్ చేసుకునే వరకు కొన్ని స్టెప్స్ అనేవి మనం ఫాలో అవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడిఏ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ వల్ల మనం ఏం చేస్తాం, ఎగ్జామింగ్, సమ్మరైజింగ్ అండ్ క్లీనింగ్ ఏ డేటా సెట్. డేటా సెట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే ప్రాబ్లం గురించి కలెక్టింగ్ సమ్ డేటా, ఏదైతే రా మెటీరియల్ తీసుకుంటున్నామో ఆ రా డేటాని మనం ఒక డేటా సెట్ కింద ఇందులో రిప్రజెంట్ చేసుకుంటాం. ఇందులో అన్కవర్ ప్యాటర్న్, స్పాట్ అనామలీస్ అండ్ టెస్ట్ అజంప్షన్స్, ఈ మెషిన్ లెర్నింగ్ కానీ స్టాటిస్టికల్ మెథడ్స్ కానీ నెక్స్ట్ ప్రాసెస్. ఈ 2 స్టెప్స్ తీసుకోక ముందు మనం వీటన్నిటిని అందులో ఐడెంటిఫై చేసుకుంటూ వాటిని రిమూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఏవైతే అనామలీస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తాం. స్పాట్ అనామలీస్ ఇస్ నథింగ్ బట్ ఐడెంటిఫైయింగ్ అనమాట. నెక్స్ట్ టెస్ట్ ఎజంప్షన్స్. వాటి మీద ఏ టెస్ట్ ఎజంప్షన్స్ చేస్తే మనకి ప్రాపర్ రిజల్ట్ వస్తుంది అనేది మనం వాటి మీద టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అన్కవర్ ప్యాటర్న్స్, అందులో ఇంకా డేటా ఏదైనా కవర్ అవ్వంది ఉందా అది కూడా మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. అలా టోటల్గా ఈడిఏ నుంచి మనం బయటకు వచ్చేసరికి పర్ఫెక్ట్ డేటా అనేది మన దగ్గరకి రిజల్ట్ కింద వస్తుంది. సో రా డేటాని ఫస్ట్ ఇన్పుట్గా తీసుకున్న తర్వాత మనం ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అప్లై చేస్తాం. ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ టోటల్ 8 స్టెప్స్ అనేవి మనం పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్, అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ అండ్ ద డేటా. ఫస్ట్ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ అందులో ఏదైతే డేటా తీసుకోవాలో దాన్ని మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపోర్ట్ అండ్ ఇన్స్పెక్ట్ ద డేటా. ఇంపోర్ట్ అండ్ ఇన్స్పెక్ట్ ద డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పోలీస్ ఆపరేషన్ ఉంది. పోలీస్ ఆపరేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అనేది ఇస్తారు, అంటే ఒక కేసు ఇస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వాళ్ళకి ఫైల్ ఇస్తారు. ఫైల్లో ఏముంటుంది, ఆ కేసుకి సంబంధించిన ఫస్ట్ నుంచి ఆ కేసు జరిగిన సిచ్యువేషన్ జరిగినంత వరకు మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక డేటా కలెక్ట్ చేసి ఒక ఫైల్ అనేది ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంపోర్ట్ అండ్ ఇన్స్పెక్ట్ ద డేటా. దానికి తనకి కావాల్సిన, అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత తనకి కావాల్సిన ఇంకా ఏదైనా డేటా ఉంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్పెక్షన్ చేస్తారు. ఓకే, డేటా ఎలా ఉంది, ఏంటి, ఎక్కడ ఏం జరిగింది, మొత్తం అంతా కూడా అక్కడ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాండ్లింగ్ మిస్సింగ్ డేటా. కంపల్సరీ
ఒక్కసారి మనం ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు అందులో మిస్ అయిన డేటా అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఏదైనా మిస్సింగ్ డేటా ఉంటే సేమ్ కేసెస్లో కూడా మనకు కొన్ని మిస్సింగ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం ఐడెంటిఫై చేసి ఇన్స్పెక్ట్ చేస్తాం. నెక్స్ట్, ఎక్స్ప్లోర్ డేటా క్యారెక్టరిస్టిక్స్. ఆ డేటాలో ఉన్న మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇది ఐడెంటిఫై చేస్తే దీని పర్పస్ ఇది, ఈ రా డేటా మెటీరియల్ యొక్క పర్పస్ ఇది, అలా అందులో ఉన్న డేటాని మనం నీట్గా కేటగరైజ్ చేసుకుంటాం. ఫైనల్లీ పెర్ఫార్మ్ డేటా ట్రాన్స్ఫార్మేషన్, అంటే ఏ డేటా ఫార్మేట్లోకి మనం రెడీ చేసుకోవాలి, ప్రాబ్లమ్ సొల్యూషన్కి ఏ డేటా ఫార్మేట్లోకి మనం రెడీ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్, విజువలైజ్ డేటా రిలేషన్షిప్స్. ఇప్పటి వరకు మీకు రీచ్ అయిందంతా కూడా మీరు ఒక చిన్న డయాగ్రామ్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తారు. సేమ్ మనకి మూవీస్లో కూడా చూపిస్తారు కదా, ఒక బోర్డ్ మీద నీట్గా డయాగ్రామ్ వేసేసి మనకి ఫస్ట్ టాస్క్ ఇది, సెకండ్ టాస్క్ ఇది, అలా మనం ఇప్పటి వరకు ఎనాలిసిస్ చేసిందంతా మనం ఒక విజువలైజేషన్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాం. అది గ్రాఫికల్ ఫార్మేట్ అవనివ్వండి, పై చార్ట్ ఫార్మేట్ అవనివ్వండి, బార్ గ్రాఫ్స్ అవనివ్వండి, ఏదైనా. సో అలా రిలేషన్షిప్లో మొత్తం విజువలైజ్ చేసిన తర్వాత అక్కడున్న అవుట్లయర్స్ కూడా మనకి ఎలా మీనింగ్ వస్తుందంటే నియర్లీ అక్కడున్న ఎనామలీస్ లాగా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట. ఆ ఎలిమెంట్స్ని అక్కడ మనం హ్యాండిల్ చేస్తాం. ఇంకా విజువలైజ్ చేసిన తర్వాత కూడా ఇంకేమైనా ఫైండ్ అవుట్ అయితే వాటిని హ్యాండిల్ చేస్తాం. అండ్ ద లాస్ట్ వన్, కమ్యూనికేషన్ ఫైండింగ్ ఇంటిగ్రిటీ చెక్స్. సో ఇక్కడ ఫైనల్ ఇన్సైట్స్ ఏవైతే మనం కమ్యూనికేట్ చేయడానికి నెక్స్ట్ స్టెప్, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ తర్వాత నెక్స్ట్ స్టెప్కి రీచ్ అవ్వడానికి మనకి ఏవైతే ఇంకా పెండింగ్ ఉందో వాటిని అన్నిటిని ఫైనల్ స్టెప్లో మనం కంక్లూజన్ చేస్తాం. అక్కడ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్లో మనం మెయిన్గా కొన్ని పార్ట్స్ కింద చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్, అండ్ ద నెక్స్ట్ వన్ కలెక్టింగ్ డేటా, అండ్ నెక్స్ట్ వన్ ఎనలైజ్ చేస్తాం. ఎనలైజ్ చేసిన తర్వాత మనకి ఎనలైజ్ చేసేటప్పుడు స్టాటిస్టికల్ మెజర్స్ అనేవి చేస్తాం. స్టాటిస్టికల్ మెజర్స్ మీన్స్ ఎనలైజ్ చేసిన తర్వాత ఏ మోడల్ దానికి సూటబుల్ అవుతుంది అనేది మోడల్ సెలెక్ట్ చేస్తాం. ఫైనల్లీ కంక్లూజన్. ఇక్కడ సెకండ్ స్టెప్ డేటాలోనే మనం ఏం చేస్తాము, డేటా క్లీనింగ్ చేస్తాం అండ్ డేటా ప్రొఫైలింగ్ చేస్తాం. ప్రొఫైలింగ్ ఈజ్ ఆల్సో లైక్ ఏ కేటగరైజేషన్ ఆర్ క్లీనింగ్. ఓకే, సో ఆ రెండు స్టెప్స్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఎనలైజ్ చేస్తాం, ఏ మోడల్ సూటబుల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ ఫైనల్లీ వీ కెన్ రీచ్ దట్ కంక్లూజన్. సో అలాంటి ఈడిఏ అనేది విజువలైజేషన్లో చేయటం వల్ల మనకి ఎందుకు యూజ్, ఈడిఏ అనేది విజువలైజేషన్లో ఎందుకు చేయాలి అంటే డేటాని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అండ్ అందులో ఉన్న హిడెన్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎనామలీస్ అనేవి అంటే ఎర్రర్స్ అనేవి చాలా ఈజీగా మనం డిటెక్ట్ చేయొచ్చు. డిటెక్ట్ చేయడం అంటే ఏంటి, అందులో తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు మనకి ఎప్పుడైతే విజువలైజేషన్ ఫార్మేట్లోకి వచ్చిందో అప్పుడు మనం ఈజీగా వాటిని ఐడెంటిఫై చేసి ఎనామలీస్ లేకుండా డేటాని పికప్ చేయగలుగుతాం. అండ్ గైడ్ మోడల్ సెలెక్షన్. సో ఎప్పుడైతే విజువలైజేషన్ ఫార్మేట్లోకి వచ్చిందో ఒక గ్రాఫ్ మేనర్లో మనం ఈజీగా ఓకే ఈ డయాగ్రామ్కి, ఈ ప్రాబ్లమ్కి ఈ మోడల్ అనేది మనం సూటబుల్గా యూజ్ చేయొచ్చు అనేది చాలా ఈజీగా గైడ్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్గా మనం యూజ్ చేసే ప్రాక్టికల్ టూల్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రాక్టికల్ సాఫ్ట్వేర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పైథాన్లో ఉన్న లైబ్రరీస్, డేటా ప్రొఫైలింగ్, స్వీట్విజ్, ఆటోవిజ్, ఇవన్నీ కూడా పైథాన్ నుంచి మనం యూజ్ చేస్తాం. అలానే మనకి ఇంకా నంపై, పాండా, ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ట్రెడిషనల్ కోడ్ లైబ్రరీస్కి వచ్చేసరికి పాండాస్ అండ్ నంపై రెండు కూడా మనకి పైథాన్లోవి. మెటాప్లాట్లిబ్, సీబార్న్, ప్లాటీ అండ్ ఇవన్నీ మిస్సింగ్ నెంబర్స్ నుంచి ఐడెంటిఫై చేయడానికి. నెక్స్ట్ ఇటరేటివ్ లో కోడ్, నో కోడ్ కింద ట్యాబ్ల్యూ, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ. నోట్బుక్ ఎన్విరాన్మెంట్లో జంపైటర్ నోట్బుక్స్, గూగుల్ క్వాబ్, ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్. విజువలైజేషన్లో మొత్తం 4 టైప్స్ ఆఫ్ టూల్స్ కింద మనం కేటగిరీస్ చేస్తే ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా వాటికి యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి ఈడిఏకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈడిఏ గురించి బేసిక్ క్వశ్చన్ కింద వాట్ ఈజ్ ఈడిఏ, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ అన్నప్పుడు 8 స్టెప్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నా ప్లేలిస్ట్లో కమింగ్ సూన్ అప్లోడ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.